హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఎంట్రీ క్రైటీరియా గురించి ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు మనం ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఏంటి, సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలాగే రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇలాంటి టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా తెలుసుకుంటే సో మనం రియల్ టైంలో కూడా వర్క్ చేసేటప్పుడు సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా మీకు డౌట్స్ ఉంటే సో జస్ట్ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంక మన టాపిక్లో చూద్దాం. ఫస్ట్ ఎగ్జిట్ క్రైటీరియాకి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. ఎగ్జిట్ క్రైటీరియా is to determine whether a given test activity has been completed or not. Exit criteria can be defined for all the test activities right from planning, specification and execution. Existing criteria should part of test plan and decide to in a planning to stage. సో ఇది మనకు డెఫినేషను. సో మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడిగినా కూడా సో జస్ట్ వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా మనం రియల్ టైంలో చూసుకుంటే సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఒక టెస్టర్ ఏం చేస్తారు, సో ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని సో దాన్ని అర్థం చేసుకొని సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా టీమ్ లీడర్తో కానీ మేనేజర్తో కానీ డిస్కస్ చేసుకుని సో దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత సో టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో టెస్ట్ కేసెస్ కానీ టెస్ట్ సినారియోస్ కానీ సో డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ అదే చెప్తారు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆల్ టెస్ట్ యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ ప్లానింగ్, స్పెసిఫికేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మనం ఏదైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో ఆ టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తారు. సో సక్సెస్ అయిన కేసుని పాస్ అని చెప్పేసి మార్క్ చేయడము, ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అని చేసి మార్క్ చేస్తారు. సో ఫెయిల్ అయిన కేసెస్ నెక్స్ట్ ఏం చేస్తారంటే బగ్ క్రియేట్ చేస్తారు. సో ఈ కేసు టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయింది, సో సమ్ ఏదైనా ఇష్యూ వల్ల ఫెయిల్ అయి ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన బగ్ని క్రియేట్ చేసి ఆ బగ్ ఐడి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుని వచ్చేసి మనం ఆ టెస్ట్ కేసుకి మ్యాప్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కేసెస్ ఫెయిల్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అనుకోండి. అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏంటి దాని ప్రాబ్లం అని చెక్ చేసుకోవడానికి మనం రెఫరెన్స్ కింద ఆ బగ్ ఐడిని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేసి సో ఫైనల్గా కంప్లీట్ చేస్తారు. సో అన్ని సైకిల్స్ మనకు టెస్ట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ అయితే ఉంటాయి కదా, ఇంటిగ్రేషన్, శానిటీ, అలాగే మంకీ టెస్టింగ్ కానీ, అలాగే మనకి రిగ్రెషన్ టెస్టింగ్ కానీ, సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, సో అన్ని టెస్టింగ్ టైప్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనము స్టేజ్కి మూవ్ చేస్తాం. సో స్టేజ్ అనేది ఒక సర్వర్. సో స్టేజ్ సర్వర్ ఎవరు యాక్సెస్ చేయగలుగుతారంటే సో మనకు రెస్పెక్టివ్ మనకు స్టేక్ హోల్డర్స్ కానీ, అలాగే మన టీం కానీ, అలాగే క్లయింట్ కూడా యాక్సెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని స్టేజ్ సర్వర్ అంటారు. సో ఈ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్కి మూవ్ చేసే ప్రాసెస్, సో హోల్ ప్రాసెస్ని మనము ఎగ్జిస్టింగ్ క్రైటీరియా అంటారు. సో ఒక్కసారి స్టేజ్కి మూవ్ చేసిన తర్వాత సో ఆల్మోస్ట్ మనము 50% ప్రొడక్షన్కి పంపించినట్టే. ఎందుకంటే దానికి క్లయింట్ ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి సో తన నుంచి ఫీడ్బ్యాక్ కోసము, అలాగే అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, సో ఇంకేమైనా చేంజెస్ చేయాలా, సో దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. సో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సో స్టేజ్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్స్కి మూవ్ అయిపోతే ఆల్మోస్ట్ లైవ్లోకి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినట్టు. సో అందరూ కస్టమర్స్ కానీ, అలాగే యూజర్స్ కానీ అందరూ యాక్సెస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏదైనా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో డెవ్ సర్వర్ని లోకల్గా మన టీం టెస్ట్ చేయడము, అలాగే నెక్స్ట్ స్టేజ్ అంటే అందరికీ అవైలబిలిటీ, నెక్స్ట్ ప్రొడక్షన్స్ అంటే పబ్లిక్ అని. సో ఈ విధంగా మనము టెస్టింగ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము ఎగ్జిస్టింగ్ క్రైటీరియా అంటారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జిస్ట్ క్రైటీరియా, సో దీనికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి వెరిఫై ఇఫ్ ఆల్ టెస్ట్ ప్లాన్ have been run. So next వచ్చి verify if the level of requirement coverage has been met. Verify if there are no critical or high severity defects that are left outstanding. And verify all the risk areas are completely tested. Verify if software development activities are completed within the project cost. Verify if software development activities are completed within the projected timelines. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఒక పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఎగ్జిట్ క్రైటీరియాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వండి అంటే మనము ఈ ఎగ్జాంపుల్స్ని చెప్పడానికైతే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సో ఏదైనా మనము ఒక ప్రోడక్ట్ని ప్రొడక్షన్కి ఆ స్టేజ్కి మూవ్ చేయాలంటే ఎలాంటి క్రిటికల్ బగ్స్ కానీ, అలాగే హై సివియారిటీ బగ్స్ కూడా ఏమి ఉండకూడదు. ఎందుకంటే
ఈ క్రిటికల్ కానీ హై సివియారిటీ బగ్స్ ఇలాంటి బగ్స్ ఉన్నప్పుడు మనము ప్రొడక్ట్ని రిలీజ్ చేయలేం కదా. సో ఎందుకంటే కస్టమర్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఈ బగ్స్ అన్ని ఇంటర్నల్గా వెరిఫై చేసి ఇవన్నీ వర్క్ అవుతున్నాయి, ఎలాంటి బగ్స్ లేవు, టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయాయి, బగ్స్ అన్నీ వెరిఫై చేసేసాము అని చెప్పేసి సో ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం స్టేజ్కి కానీ ప్రొడక్షన్ కానీ మూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకు టెస్ట్ ప్లాన్లో మనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మనము రాసామో, ప్రిపేర్ చేసుకున్నామో, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, సినారియోస్ కానీ టెస్ట్ కేసెస్ కానీ. నెక్స్ట్ మనము ఏదైతే మనకు టైం లైన్స్ ఉంటాయి కదా, సో ఈ టైంలో ఈ ఫ్యూచర్ని రిలీజ్ చేయాలనుకున్నాము, ఆ టైం లోపల లైక్ ఇచ్చే విధంగా ఉండాలి. సో అక్కడ పెండింగ్ పడకుండా సో మనం ఏంటి, సో ఆల్రెడీ మనం ఒక ప్లాన్ ప్రకారం టెస్టింగ్ కానీ డెవలప్మెంట్ కానీ చేయడం అయితే జరుగుతుంది కదా. సో కాబట్టి ఆ టైం లైన్ కూడా మనము రీచ్ అవుతున్నాం లేదా, మీట్ అవుతున్నాం లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఎగ్జాంపుల్స్. సో ఇవి మీరు ఒక 2 or 3 అన్న మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో ఈజీగా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీరు క్లియర్ చేయడం అయితే ఉంటుంది. సో అలాగే మనం ప్రాక్టికల్గా మనం ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు సో ఎగ్జిస్టింగ్ క్రైటీరియా ఏంటి అని ఎవరైనా అడగచ్చు. సో అప్పుడు మీరు జస్ట్ సింపుల్గా చెప్పచ్చు కదా. సో ఏదంతా మొత్తం ఆల్ ద టెస్ట్ కేసెస్ కానీ మొత్తం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసేసి ఉంటే, అలాగే ఎలాంటి బగ్స్ కానీ ఏమి ఉండకూడదు మన దగ్గర, మొత్తం ఓవరాల్గా ప్రొడక్ట్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ కానీ సో ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు ఉండాలి. అలాగే ఏదైతే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్కి మీట్ అయ్యేటట్టు ఉండాలి. సో ఎలాంటి పర్ఫార్మెన్స్ కానీ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఏమి ఉండకూడదు. సో ఫైనల్గా పబ్లిక్కి యాక్సెస్ చేసే విధంగా, సో మంచిగా యూజ్ అయ్యే విధంగా, వర్క్ చేసే విధంగా ఉండాలి. సో ఈ విధంగా మనం థింక్ చేసి సో చెప్పే ప్రాసెస్ని మనం ఎగ్జిస్టింగ్ క్రైటీరియా అంటారు. సో దీనికి ముందు మనము ఎంట్రీ క్రైటీరియా గురించి కూడా మనం చేసాము. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ మనకు ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఎంట్రీ క్రైటీరియా అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ క్రైటీరియా అంటే ఏంటి. సో దాని గురించి మీరు జస్ట్ ఇక 2 వీడియోస్ చూసుకుంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా వస్తుంది. సో అలాగే మీరు చెప్పడానికి అయితే కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనం ప్రాక్టికల్గానే డిస్కస్ చేస్తున్నాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం, అలాగే మీరు అప్డేట్ చేయడం, చెప్పడం అనేది జరిగితే సో ఈజీగా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటట్టుగా ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే సో చాలామంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అడుగుతున్నారు కామెంట్స్లో. సో ఆ టాపిక్స్ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తాను. సో ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు చేసే టాపిక్స్ అన్నీ కామెంట్స్ ద్వారా వచ్చిన టాపిక్సే కాబట్టి సో ఆ టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను. సో దీంతోపాటు మెయిన్గా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఆ వీడియోలో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకు మాన్యువల్ టెస్టింగ్ ఏ విధంగా చేస్తారు, సో మాన్యువల్ టెస్టింగ్ టైప్స్ మనకి, సో అలాగే మనకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్, శానిటీ, మంకీ టెస్టింగ్, సో ఈ విధంగా ఈ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము ఒక అప్లికేషన్లో. నెక్స్ట్ టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాస్తారు, సో ప్రాక్టికల్గా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం టైం కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే చెప్పాలంటే కొంచెం టైం తీసుకొని నీట్గా చెప్తే అందరికీ యూజ్ అవుతుంది, అలాగే అర్థమవుతుంది. కాబట్టి సో అది కూడా ప్లాన్ చేస్తున్నాను. సో మెల్లగా ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. సో దీంతోపాటు మీరు నా ఏవైతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో అవి కూడా చూడండి. సో మీకు చాలా యూజ్ అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. సో అన్ని వీడియోస్ ఒక చూస్తే మీకు ఆటోమేటిక్గా సో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, సో దాని యొక్క ఆ కెరీర్ అనేది ఏ విధంగా ఉంటాయి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ మనకు ఏ విధంగా జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటాయి, సో ఆ టాపిక్స్ మొత్తం మేము కవర్ చేశాం కాబట్టి ఒకసారి అవి కూడా చూడండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి మనం రిప్లై అయితే ఇచ్చున్నాను. సో మనకి ఏదైతే తెలిసి ఉంటుందో అదైతే నేను ఆ మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను, అలాగే రిప్లై అయితే ఇచ్చున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.